మీ పాస్టర్లేంటి ఇలా ఉన్నారు? ఇలా నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడే వ్యక్తి, నాకో అని మాట్లాడే వ్యక్తి వాక్యం ఏం చెప్తాడు? ఒకప్పుడు మేము చూసిన క్రైస్తవులు వేరు, ఇప్పుడు చూస్తున్న క్రైస్తవులు వేరు, వీళ్ళు క్రైస్తవులా అని ఇలాంటి పరిస్థితులు బయట జరుగుతున్నప్పుడు ఇతర క్రైస్తవ సువార్థికుల సేవలు పాడవుతున్నాయి. ఇంకా రానున్న మరికొన్ని రోజుల్లో మనం చూడబోతున్న అతి ఘోరమైన విషయం ఏంటో తెలుసా? ఆ చర్చికే వెళ్తాంలే, ఆ పాస్టర్ అలాంటోడు, ఈ పాస్టర్ గారు ఇలాంటిది, ఇంక చర్చికే వెళ్తాంలే, అక్కడ ఉండే వర్షిప్ టీం గురించి తెలుసా నీకు? నాకు తెలుసు. ఆ పాస్టర్ గారి గురించి తెలుసా నీకు? రా చెప్తా. అమ్మో ఆ పాస్టర్ గారా? అబ్బో మాకు తెలుసులేండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ చర్చికి జనాలు వస్తారంటారా? ఎందుకులే, వాళ్ళే అలా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటాం అని సంఘాలకు వెళ్ళటం కూడా మానేసే పరిస్థితులు ముందు ముందు రాబోతున్నాయి. చర్చ్ ఎందుకులే, ఆ భక్తి ఎందుకులే అని వెనక్కిపోయే పరిస్థితులు మన ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడున్న కొంతమంది సేవకులను గనక పరదైసులో ఉన్న పరిశుద్ధులు చూస్తే ఇలాంటి వారి చేతిలో సువార్త ఉందా? ఇలాంటి వారికి సువార్త అందజేయడానికి మేము ప్రాణాలకు తెగించి హతసాక్షులం అయ్యామా అని సిగ్గుపడతారేమో అనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం నుండి, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వదకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడిన వారం, అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఇలా ఎందరో సువార్థికులు, దేవుని సేవకులు వారి రక్తాన్ని త్యాగం చేసి ఈ సువార్త మన వరకు చేరేలా చేశారు. అందుకే దేవుని తర్వాత అటువంటి నిస్వార్థమైన సేవకుల త్యాగం వలన క్రైస్తవ మార్గం మనదాకా వచ్చింది. నిజమైన రక్షకుడు యేసే అని తెలిపింది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా సువార్త మన దగ్గరే ఆగిపోతుంది. ఎంతో మందికి యేసే రక్షకుడు అని చెప్పే అవకాశం తగ్గిపోతుంది.